ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. 2,000 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ వివరాల్ని ఐటీ సేకరించే పనిలో పడింది. త్వరలోనే పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. అక్రమంగా సంపాదించిన డబ్బును ఒకచోట నుంచి మరో చోటికి తరలించడానికి హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బు తరలింపు విధానంపై ఐటీ బృందం ప్రత్యేక దృష్టి సారించింది. హవాలా ద్వారా నిధులను దుబాయ్కు తరలించినట్లు ఐటీ గుర్తించింది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల అక్రమ నగదు జనరేట్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. డిస్టరీల నుంచి వెండర్లకు 5 రెట్లు ఎక్కువ చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. ఎలాంటి మెటీరియల్ సరఫరా చేయకుండానే 2 డిస్టరీలు ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి 76.92 కోట్ల రూపాయలను తరలించినట్లు దర్యాప్తులో బయటపడింది. డిజిటల్ ట్రయల్ను తప్పించుకోవడానికి మొత్తం లాభాలను బ్లాక్ మనీగా దాచిపెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కుదిపేసిన సంగతి అందరికీ తెలిసింది. అయితే సమస్య పోయింది, అలసిపోయింది, ఆగిపోయింది లిక్కర్ స్కామ్ అన్నప్పుడల్లా మరలా ఒకసారి ఒక ఊపుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఆ పేపర్ హెడ్ లైన్ గానీ న్యూస్ ఛానల్లో బ్రేకింగ్లు గానీ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ఉండే విధంగానే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి 2024లో వచ్చిన దగ్గర నుంచి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా ఆ సైలెంట్ గా స్పర్ధతో ఉన్న లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మరొకసారి సంచలనంగా మారింది. ఇప్పటికే పలు శాఖ అధికారులు పలువురు ఈ యొక్క స్కామ్ గురించి రంగంలోకి దిగగా తాజాగా ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది. ప్రతి నెల కూడా కోట్ల రూపాయలు రాష్ట్రం దాటి వెళ్లిపోయిన హవాలా రూపంలో అంటూ కూడా ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన జరిగి ఉంటదని ఐటీ శాఖకి ఇచ్చిన ఆ సమాచారం మేరకు ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకొక సంచలన అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పలువురు లిక్కరు స్కామ్ కు సంబంధించిన పలువురు ప్రధాన రాజకీయ నాయకులకి, పలువురు ప్రధాన అధికారులకి నోటీసులు కూడా ఐటీ శాఖ అధికారులు జారీ చేయబోతున్నట్లు కూడా తెలవటంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి సంచలనంగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ హవాలా జరిగి ఉంటది. అది కూడా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు కూడా వెళ్లి ఉండొచ్చు అని ఐటీ అధికారులు కొంతమేరకు గుర్తించారు. దీని మీద వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. అయితే త్వరలో థ్యాంక్ యూ నాగేశ్వరరావు.